ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. మొదట మార్కాపురం మండలంలోని బొడ్డపాడు గ్రామంలో స్థానిక నివాసాల మధ్య నిలిచి ఉన్న నీటిని రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామంలో వర్షపు నీరు నిలవకుండా ఏం చేయాలో అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మార్కాపురం చెరువుకు గుండ్లకమ్మ ద్వారా వచ్చే సప్లై ఛానల్ నుండి వర్షపు నీరు వస్తుండటంతో దానిని పరిశీలించారు. తక్షణమే నీరు లీక్ కాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మార్కాపురం మండలంలోని చింతగుంట గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల ఈ ప్రాంతంలో దాదాపు 8 ఎకరాల పత్తి పంట అధికంగా దెబ్బతిన్నాయని, అధికారులు కొంత అధికంగా నష్టం వాటిల్లిందని అంచనా వేశారని, ఈ ప్రాంతంలో మిరప మరియు కంది పంటలకు కూడా కొంత నష్టం వాటిల్లిందని, త్వరలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడును కలిసి పంట నష్టం గురించి వివరిస్తానని, నష్టం వాటిల్లిన రైతులకు త్వరలోనే న్యాయం చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పలు శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎంత అవసరమైతే అంత 5 అడుగులు 2.5 అడుగు పెట్టి కుట్టేసి దాన్ని కలిపి సరైన నాడన్నా మేము వచ్చాము. మన కొండపల్లి రోడ్లో ఉన్నాము. నల్లోకి వస్తున్నాడు. మార్కాపురం నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ముఖ్యంగా పత్తి ఈ ప్రాంతంలో సుమారు 8,000 ఎకరాలలో పత్తి నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనాలు వేస్తూ ఉన్నారు. అలాగే పత్తితో పాటు మిర్చి కూడా ఒక 3,000 ఎకరాల్లో వేయడం జరిగింది. మిర్చి మరియు కంది ఈ 3 పంటలు ప్రధానంగా ఈ ప్రాంతంలో వేశారు. రైతులందరికీ